తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ముక్కోటి ఏకాదశికి తిరుమలతో సహా వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇక ఇటు న్యూ ఇయర్ దగ్గర పడుతోన్న వేళ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతోంది. రేపు అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకోనుండటంతో వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల ముస్తాబయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 8 వరకు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. దీనికోసం టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేసిందో ఇప్పుడు చూద్దాం. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సర్వం సిద్ధమైంది. రేపు అర్ధరాత్రి 12:05 శ్రీవారి ఆలయాన్ని తెరచి ఏకాంతంగా పూజలు నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం నుంచి వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం కల్పిస్తారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ డిప్ టోకెన్లు ఉన్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలుంటాయి. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధి విధానాలను కూడా ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా టీటీడీ తీసుకున్న ఆ కీలక నిర్ణయాలేంటో కూడా చూద్దాం. తిరుమలలో రేపు అర్ధరాత్రి ఈ వైకుంఠ ద్వారం తెరుచుకోనుంది. ప్రోటోకాల్ వీఐపీలతోటి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలుంటాయి. 7,70,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శనం ఉండబోతోంది. 10 రోజుల్లో 164 గంటల పాటు సామాన్య భక్తులకు సర్వదర్శనాన్ని కల్పించనున్నారు. మొదటి 3 రోజులు ఈ డిప్ టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే సర్వదర్శనం ఉంటుంది. టోకెన్లు లేని భక్తులకు జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా సర్వదర్శనం ఉంటుంది. డిసెంబర్ 30, 31, జనవరి 1న ₹300 టికెట్లు, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు అన్నిటినీ రద్దు చేశారు. ఇక డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర కోటాల్లో ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికులకు లోకల్ కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా రోజుకు 5,000 దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఆయా తేదీల్లో తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవు. కేటాయించిన సమయంలోనే భక్తులు దర్శనానికి వస్తే ఇబ్బందులు తలెత్తవు అని సూచిస్తున్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. 2 రకాలుగా అపీల్ చేస్తూ ఉన్నా. ఒకటి, ఎవరికి అయితే ఈ ఆన్లైన్ లక్కీ డిప్లో కానీ ఎస్సీడీ టోకన్స్ కానీ దొరికాయో, అందుబాటులో ఉన్నాయో, అటువంటి భక్తులు వారికి కేటాయించినటువంటి టైం స్లాట్ ప్రకారం రాగలిగితే క్యూ లైన్ మూవ్మెంట్లో కన్ఫ్యూజన్, ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్మూత్గా క్యూ లైన్ మూవ్మెంట్ ఉన్నట్లయితే 2 గంటల వ్యవధిలోనే వాళ్ళకి స్వామివారి దర్శనం లభిస్తుంది. మిగతా భక్తులు ఎవరికైతే టోకన్స్ లేవు, అటువంటి భక్తులు 2 జనవరి నుంచి 8 వరకు మనం 3.5 లక్షల మందికి దర్శన అవకాశం కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి భక్తులు టీటీడీ టైం టు టైం ఇచ్చేటువంటి అప్డేట్స్, అంటే సర్వదర్శనం విధానంలో ఎక్కువ సమయం మనకి అంటే క్యూ లైన్లో ఎక్కువ మంది భక్తులు ఉంటారు. కాబట్టి ఏ సమయంలో ఎంతమంది భక్తులు వేచి ఉన్నారు, సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయం పడతా ఉంది, ఈ వివరాలన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, టీటీడీ అప్లికేషన్, ఎస్వీబీసీ స్క్రాలింగ్స్, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికెప్పుడు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ తీసుకున్నటువంటి సమయం దృష్టిలో పెట్టుకుని తన ప్రయాణం ఇవంతా కూడా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. టోకన్ లేనటువంటి భక్తులకి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. 2 జనవరి నుంచి 8 జనవరి వరకు ఉంది. కాబట్టి అటువంటి భక్తులు 2 జనవరి నుంచి 8 తేదీ లోపల తన ప్రయాణం ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. అటు వైకుంఠ ఏకాదశితో పాటు ఇయర్ ఎండ్ కూడా కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రష్ పెరిగింది. ఇక శ్రీశైలంలో వీఐపీలు, ట్రస్ట్ బోర్డు మెంబర్ల సేవలో అధికారులు తరిస్తుండటంతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి చంటి పిల్లలతో వేచి ఉండలేక పేరెంట్స్ అవస్థలు పడుతున్నారు. అధికారులు ఎలాంటి అత్యవసర ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.
ఇక విజయవాడ దుర్గమ్మ దర్శనానికి కూడా భక్తులు పోటెత్తుతున్నారు. ఏ రెండుకో వీకెండ్ తోడు కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ ఎక్కువైంది. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక్కడ దర్శనం చేసుకుని మేడారం వెళుతున్నారు భక్తులు. ఇక సమ్మక్క సారక్క కొలువైన మేడారానికి భక్తజనం పోటెత్తుతోంది. వరుస సెలవుల ప్రభావంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. గద్దెల దగ్గర భక్తులు క్రిక్కిరిసిపోయారు. వేలాది వాహనాల రాకతో పస్రా మేడారం మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. భక్తులు ముందస్తుగానే తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ 1,00,000 మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేశారు. ఇక యాదగిరిగుట్టలో కొలువైన లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులతో క్యూ లైన్లు క్రిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.